చెప్పడు శంఖ చక్ర యుగమున్ చేదోయి సంధింపడు ఏ పరివారంబును జీరడు అభ్రగపతిన్ బన్నింపడు ఆ కర్ణికాంతరథమిల్లము చక్కనొత్తడు వివాద ప్రోత్థిత శ్రీ కుచో పరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి. అవును, మరి ఐదు ఊళ్ళు ఇమ్మని చెప్పేసి రాయబారం చేశాను, అది చెప్పండి. ఆ పద్యం నాకు నోటెళ్ళేది సార్. అది ఆ రాయబారం సందర్భంలో 5 ఊర్ల గురించి ఆయన అట్లా చెప్పాడు. కానీ ఆయన ఏమంటాడంటే తను చెప్పేది ఎట్లుంటదండి, సారపు ధర్మము విమల సత్యము పాపము చేత బొంకుచే పారము ముట్టలేక చెడబారినదైన అవస్థ మళ్ళీ చెప్తాను సార్. సారపు ధర్మము విమల సత్యము పాపము చేత బొంకుచే పారము పొందలేక చెడబారినదైన అవస్థ దక్షులెవారలుపేక్ష చేసిరి అది వారల చేటగుగాని ధర్మ నిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవముండెడు. ధర్మము సత్యము రెండు పాపము చేత అబద్ధము చేత మునిగిపోతా ఉంటే, గట్టును చేరుకోలేకపోతా ఉంటే, అంటే నీళ్ళల్లో మునిగిపోయినాయి. ధర్మము సత్యము ఇవి రెండు మునిగిపోయినాయి. అక్కడ గట్టు మీద చాలా మంది ఉండి చూస్తున్నారు. మరి వాళ్లకు ఆ సత్యాన్ని ధర్మాన్ని రక్షించే శక్తి ఉండి కూడా ఆ సత్యమును ధర్మాన్ని గట్టుకు చేర్చలేకపోతున్నారు వీళ్ళు. అట్లాంటప్పుడు అక్కడ ఉండి చూసినటువంటి వారు పట్టించుకోకపోతే ఆ సత్యంకు ధర్మానికి ఎట్టి లోపము రాదు. ఈ పట్టించుకోనటువంటి వాళ్ళే పాడైపోతారు. దాన్ని రక్షించడానికి సాక్షాత్తు పరమేశ్వరుడే దిగుతాడు రంగంలోకి అని. ఎంత చక్కగా చెప్పారండి. నిజంగా నభూతో నభవిష్యతి.